హాయ్ అందరికీ నమస్తే. నేను వాల్మీకి రామాయణం చదువుతున్నాను. నిన్నటి వరకు నేను 11 డేస్ కంప్లీట్ చేశాను. ఈరోజు 12th డే చదువుతున్నాను. ఎవరికైనా వినడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. చదవడానికి టైం ఉండదు కదండి, ఓపిక ఉండదు పెద్దవాళ్ళకి. అలాంటి వారి కోసం ఇది వాల్మీకి రామాయణం వినిపించండి. నేను నిన్న ఇంతవరకు చదివాను. డే 11లో డే 12 నుంచి చదువుతున్నాను. కైకేయి యొక్క శ్రీముఖాన్ని విన్నంతనే దశరథ మహారాజు దిగ్భ్రాంతితో చేష్టలు దక్కి నిలుచుండిపోయాడు. వినతతో జ్వలిస్తూ నాకేమవుతోంది, నేనేదైనా పూర్వజన్మలో సంబంధించిన దృశ్యాన్ని చూస్తున్నానా? బహుశా నాకు పూర్తిగా మతి చెదినట్లుంది అనుకున్నాడు. ఇలా అనుకుంటూ మహారాజు వెనువెంటనే దుఃఖంతో వివశుడైనాడు. మూర్ఛిల్లి నేలపై పారిపోయాడు. ఆ పైన కొద్దిసేపటికి కోలుకొని వేదనకు లోనైన దశరథుడు పరిస్థితిని భరించడానికి సాధ్యం కానంత బాధాకరంగా కనిపించగా మరోసారి మూర్ఛపోయాడు. తరువాత ఎంతో సేపటికి గాని దశరథ మహారాజు పూర్తి తెలివిని తెచ్చుకోలేదు. ధైర్యం కూడగట్టుకున్నాడు. హృదయంలో ఆగ్రహాగ్ని పెల్లుబిగింది. తీవ్రమైన ఆందోళనతో దశరథ మహారాజు కైకేయిని, ఓసి దుష్టురాలా, నా వంశాన్నంతటిని నిర్మూలించ నిశ్చయించుకునేటంతటి కుటిరాత్మురాలివా? అందుకు తగ్గ పాపం నేనేమి చేశాను? రాముడు ఎన్నడూ గాని నీకు చేసిన అపచారమేమిటి? రాముడు తన తల్లిని ప్రేమించినట్లే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అతనికి కీడు చేయాలని నీకింత పట్టుదల దేనికి? రాముణ్ణి ప్రతి ఒక్కరూ ప్రాణాధికంగా ప్రేమిస్తారు. నేను కూడా అతను లేనిదే జీవించలేను. అవసరమైతే నా తక్కిన భార్యలిద్దరినీ వదులుకోగలను గాని రాముణ్ణి ఎన్నటికీ వదిలి వెళ్ళుండలేను అంటూ నిందించాడు. క్రోధావేశమంతా వెళ్ళగ్రక్కిన మీదట దశరథ మహారాజు తీరు ఆకస్మికంగా పారిపోయింది. అంతటా మహారాజు వినయంగా తన శిరస్సుతో కైకేయి పాదాలను స్పృశించి, నా ప్రియమైన అందాల రాణి, నీ భయంకరమైన నిర్ణయాన్ని వదిలిపెట్టు. రాముడు సకల సద్గుణ సంపన్నుడు. అతడు దయార్థ హృదయుడు, క్షమాశీలి, సత్యవ్రతుడు, మృదు స్వభావి, కర్తవ్య పారాయణుడు, సకల జన శ్రేయోభిలాషి అయినవాడు. నీ తనయుడు భరతుడు నిన్ను సేవించిన విధంగానే రాముడు ఎల్లప్పుడూ ప్రేమగా నిన్ను సేవించాడు. నీకంత పట్టుదల ఉంటే భరతుణ్ణి సింహాసనానికి వారసునిగా ప్రతిష్ఠించడానికి నేను సిద్ధమే. కానీ రాముణ్ణి అరణ్యాలకు బహిష్కరించటమనే దానిని మాత్రం నేనెన్నటికీ ఊహించలేను. రాముడికి హాని చేయాలని కనీసం భావించగల సాహసం నీకెక్కడిది? నిజానికి అతడు పూర్తిగా దోషరహితుడు. నీ పట్ల ఎన్నడూ గాని ఒక్క పరుషమైన పలుకు పలికి ఎరుగడు. నా ప్రియతమా, నా మీద దయచూపు. మరేదైనా వరం అడుగు. ఈ సమస్త ధరాతలాన్ని నీకు ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ కోరిక మాత్రం తీర్చలేను. రాముణ్ణి రాజబహిష్కరణం చేస్తే నాకు చావు మూడినట్లే. ఇట్టి అత్యంత క్రూరమైన ఆధర్మికమైన చర్యకు నేను పాల్పడకుండా నన్ను వదిలిపెట్టు అని వేడుకున్నాడు. దశరథ మహారాజు మాట్లాడుతూ హృదయ విదారకంగా శోకిస్తూ గుండెలు పిండే వేదనతో గిజగిజలాడాడు. మహారాజు దయాభిక్ష వేడినప్పటికీ కైకేయి ఏమాత్రం చలించలేదు. తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉంది. మహారాజుతో ఈ పరాలు ఇస్తానని చేసిన నీ వాగ్దానం నుంచి వెనుక్కు తగ్గడానికి ప్రయత్నిస్తున్న నీవు ధర్మపన్నాలు వల్లించడానికి ఎలా సాహసిస్తావు? నీవు గట్టిగా వాగ్దానం చేశావు. ఆ సంగతి నేను మరిచేది లేదు. పావురాన్ని రక్షిస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం డేగకు తన మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తిని గుర్తు తెచ్చుకో. నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నీ యావత్ వంశగౌరవాన్ని అది కళంకితం చేస్తుంది. అందువల్ల పరిస్థితులలో నిమిత్తం లేకుండా నీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరాల్సిందే అని బదులు పలికింది. ఆ విధమైన దృఢ నిశ్చయంతో కైకేయి మాట్లాడుతుండగా క్రోధం, దురాశ తనను వివశురాల్ని చేయగా ఆమె సిగ్గు శరము వదిలేసి, ఓ రాజా, నీ అసలైన ఉద్దేశం నాకు తెలుసు. రాముణ్ణి వారసునిగా ప్రతిష్ఠించిన మీదట నన్ను, నా కొడుకును తరిమివేయటం నీకు సులభమవుతుంది. ఈ అడ్డు తొలగగానే ఇక నీవు కౌసల్యతోనే పూర్తిగా జీవిత సుఖాలు అనుభవించే స్వేచ్ఛ పొందుతావు. నీవు గనక నీ వాగ్దానం నిలుపుకోకుంటే నేను ఈ రోజే విషం త్రాగి మరణిస్తానని శపథం చేస్తున్నాను అన్నది. తర్వాత ఆమె పలుకులు
తలుచుకుంటూ దశరథ మహారాజు వేదన చెందుతుండగానే కైకేయి మౌనంగా ఉండిపోయింది. మహారాజు శూన్యంలోకి తేరి చూస్తూ మరోసారి సంతులనమంతా కోల్పోయి రామ రామ అంటూ నేల కొరిగిపోయాడు. తర్వాత కొంతసేపటికి మహారాజు పాక్షికంగా తెలివి తెచ్చుకొని భార్యతో ఊసి పెడత్రోవ పట్టిన దానా, ఇలాంటి సిగ్గుమాలిన దుష్ట ప్రవృత్తిని ఎవరు దగ్గర నేర్చుకున్నావు? భరతుణ్ణి ప్రతిష్ఠించినప్పటికీ రాముడు లేని రాజ్యాన్ని అతడు స్వీకరించడని నీకు తెలియదా? అలాంటి నీచమైన పని చేస్తే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? ప్రతి ఒక్కరూ నన్ను వేలెత్తి చూపుతూ అడుగో భార్య యొక్క మొహంలో పడి తన ప్రియమైన కొన్న కొడుకును ప్రవాసానికి పంపిన పీడితుడైన మహారాజు అని పరిహసించరా? అలాంటి పరిస్థితిలో సుఖం ఉంటుందని ఎలా అనుకున్నావు అని ప్రశ్నించాడు. దశరథ మహారాజు ఒకంత ఆగి ఆది నుండి రాజభోగాలతో పెరిగిన రాముడు అరణ్యాలలో కఠినమైన జీవితాన్ని ఎలా గడపగలడు అని తలపోయి సాగాడు. ఈ ఆలోచనలతో తన వేదన క్రోధం అధికం కాగా అకస్మాత్తుగా అవహేళనాపూర్వకంగా, ఓ ధార్మికురాలైన రాణి, నీ బంధువులందరినీ వదిలించుకున్న మీదట రాజ్యాన్ని పాలించడంలో నీకు విజయం చేరాలని కోరుకున్నాను. నీ దుష్ట పథకాలలో నేను పాలు పంచుకుంటానని ఆశించకు. నీ కోరికలను నేను ఎప్పటికీ నెరవేర్చేది లేదు ఎన్నటికీ అన్నాడు. అయినప్పటికీ తనలో వివశత్వం పెళ్ళుబుకగా మహారాజు గాంభీర్యం కొద్దిసేపట్లో సడలిపోయింది. దయచేసి నీవు అన్న మాటలన్నిటినీ వెనుక్కు తీసుకో అంటూ మహారాజు మళ్ళీ తన రాణిని బ్రతిమాలాడు. ఈ మాటలంటూ మరోసారి మూర్ఛపోయాడు. దశరథుడు తిరిగి స్పృహలోకి వచ్చిన మీదట, అయ్యో, స్త్రీలు ఎంత గర్విణీయులు, వారు స్వభావత క్రూరులు, కుటీరులు, స్వార్థపరులు. అందరూ స్త్రీల సంగతేమో గాని, ఓ భరతుడి తల్లి, నీవు మాత్రం ఖచ్చితంగా అలాంటి దానివే. నీ కోరికలు దుష్టమైనవి, ద్వేషపూరితమైనవి. నేను వాటిని తీర్చిది లేదు. నీ ఇష్టం వచ్చినట్లు నీవు గగ్గోలు పెట్టవచ్చు, విషం తీసుకోవచ్చు, లేదా నన్ను బెదిరించవచ్చు. కానీ నేను మాత్రం రాముణ్ణి అడవులకు పంపించమనేది ఎన్నటికీ సంభవించదు అంటూ కైకేయిని మళ్ళీ నిందించాడు. శోకించడం వల్ల దశరథుని కన్నులు ఎర్రవాయాయి. అయినా కంఠస్వరం వినడానికి హృదయం కదిలించేదిలా ఉంది. అయినా కైకేయి నిర్లక్ష్యంగా తన తలను మరోవైపుకు తిప్పుకొని ఉంది. ఆయన పదే పదే ఆమెను బ్రతిమాలాడరు. కానీ ప్రయోజనమేమీ కనిపించలేదు. మర్నాడు రాముణ్ణి అడవులకు పంపే కఠిన పరీక్షను ఎదుర్కోవలసిన అవసరం లేకుండా ఈ రాత్రి గడిచిపోకుండా శాశ్వతంగా నిలిచిపోవాలని మహారాజు మొక్కుకున్నాడు. అయితే కైకేయి తన నిర్ణయంలో అచంచలంగా ఉన్నదని ఎట్టకేలకు గ్రహించి దశరథ మహారాజు నిస్పృహతో మరోమారు మూర్ఛపోయాడు. ఇటు దశరథ మహారాజు కైకేయితో వాదం చేస్తుండగా అటు వశిష్ఠముని రాజోభిషేకోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు. తారానాథుడైన చంద్రుడు పుష్యమి సౌధ ప్రాంగణంలో అడుగుపెట్టాడు. పట్టాభిషేక పవిత్ర ముహూర్తం ఆసన్నమైంది. వశిష్ఠముని పురవీధుల గుండా రాజప్రసాదానికి వస్తుండగా గృహాలన్నీ ధ్వజాలతోనూ, తోరణాలతోనూ, పూలదండలతోనూ అలంకరించబడి ఉండటం కనిపించింది. అలాగే సుగంధ జలాలు చల్లబడిన వీధులు శ్రీరాముని రాక కోసం కుతూహలంగానే ఎదురుచూస్తున్న జనసమూహాలతో నిండి ఉండటం కనిపించింది. ఇతర మహర్షులు తనను అనుగమిస్తుండగా వశిష్ఠముని ఆనందభరితమైన తన సమూహాల మధ్యగా దారి చేసుకుంటూ ఉద్యానవనంతోనూ, తామర పువ్వులు, హంసలతో కూడిన సరస్సులతోనూ, నీడనిచ్చే సుమవృక్షాలతోనూ రమణీయంగా విరాజిల్లుతున్న రాజప్రసాద ప్రాంగణంతోనూ ప్రవేశించాడు. వశిష్ఠముని ప్రసాదంలో అడుగుపెట్టనుండగా అప్పుడే వచ్చిన దశరథ మహారాజు యొక్క ప్రధాన సచివుడు సుమంత్రుడు కనిపించాడు. వశిష్ఠుడు అతనితో, దయచేసి నేను వచ్చినట్లు ప్రభువుకు తెలియజేయి. పవిత్ర నదులు జలాలతో నింపిన స్వర్ణ కలశాలను యజ్ఞ సమయంలో రాముడు కూర్చోడానికి పవిత్రమైన కపోలలతో నిర్మితమైన ప్రత్యేక పీఠాన్ని తీసుకువచ్చాను. పట్టాభిషేకానికి కావలసిన నవధాన్యాలను, పరిమళ లేపనాలను, విలువైన రత్నాలను కూడా వెంట తెచ్చాను. యజ్ఞంలో ఉపయోగించవలసిన తేనె, పెరుగు, దుంపలు, నెయ్యి, పాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, మర్మరాలు, దర్భలు సేకరించి తెచ్చాను. ఈరోజు ఇంతవరకు చదివానండి. 12th డే. రేపు ఇక్కడి నుంచి చదువుతాను. ధన్యవాదాలు.